నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గత వీడియోలో చూసుకున్నట్లయితే నక్షత్రాల పరంగా కొన్ని సిరీస్ మనం చేసుకుంటూ వచ్చాం కాబట్టి అప్పుడు కొన్ని నక్షత్రాల గురించి తెలియజేశారు. అయితే ఇప్పుడు అశ్విని నక్షత్రం వారికి సంబంధించండి. వారి స్వభావం అంటూ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ జీవితం చూసుకున్నట్లయితే వాళ్ళ కష్టాలనుకోవచ్చు, సుఖాలనుకోవచ్చు, అసలు ఎలా ఉంటారండి వాళ్ళు? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మనల్ని ఈ రకమైనటువంటి ఆరాధన ఆదరించడం ద్వారా కూడా గొప్ప విషయమే. ఎందుకంటే కనుక ఏది చెడ్డది, ఏది మంచిది అనేది ప్రేక్షకులు చాలా మంది తెలుసు. ఎట్లా అవును. చేస్తే ఎట్లా ఉంటుంది అనేది, వాళ్ళు ఏం చేయాలనేది ఒక గురువు దగ్గర సలహా తీసుకుంటున్నారు, ఒక గురువు చెప్పింది వింటున్నారు అంటే కనుక ఖచ్చితంగా వారు మంచివారని కాదు, ఆరాధిస్తారు అని అర్థం. ఓకే. కాబట్టి అశ్విని నక్షత్రం, ఈ అశ్విని నక్షత్రానికి 4 పాదాలు. హ్మ్. అశ్విని నక్షత్రం వచ్చేసి మేషరాశిలో వస్తుంది. వీరికి నామనక్షత్ర ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక మా, మీ, ము, మా పెట్టుకోవచ్చు. లా, లీలు, లా పెట్టుకోవచ్చు. ఏ లెటర్ కూడా పెట్టుకోవచ్చు. ఆ, ఈ ఉంటుంది కదా, దాంట్లో ఏ, ఆంజనేయులు, అంజి ఇలాంటి లెటర్స్ వచ్చేవి కూడా ఏ నక్షత్రం వచ్చేది కూడా ఇక్కడ మనకి అశ్విని నక్షత్రం కిందే వస్తుంది. ఇకపోతే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి అయితే కనుక తల్లి దోషం ఉంటుంది. రెండో పాదంలో పుట్టిన వారికి తండ్రి దోషం ఉంటుంది. మూడో పాదంలో పుట్టిన వారికి దోషం లేదు. నాలుగో పాదంలో పుట్టిన వారికి దోషం లేదు. ఆ దోషానికి పరిహారాలు అయితే కనుక పుట్టినటువంటి 30 రోజుల్లోపు అయితే కనుక చేయించుకున్నట్లయితే ఆ బలరిష్ట రోగాలు అని చెప్పి రాకుండా ఉంటాయి. జీవితంలో వారి మంచి సమయం వయసు వచ్చేటప్పటికి ఎదిగేటువంటి దానికి విఘ్నాలు రాకుండా ముందుకు వెళ్ళేదానికైతే ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారైతే కనుక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి హ్మ్. గవర్నమెంట్ సొమ్ము తినగలిగేటువంటి అదృష్టం ఉంటుంది. గవర్నమెంట్ సొమ్ము అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి రాజకీయ నాయకులు, రెండోది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వైట్ కాలర్ జాబ్స్. ఇందులో అశ్విని నక్షత్రం వారికైతే ముఖ్యంగా మిలిటరీ, నావీ, హ్మ్. ఎయిర్ ఫోర్స్, అలానే పోలీస్ రంగాల వారికి ఎక్కువ శాతం అవకాశాలు అయితే ఉంటాయి. ఇక కలెక్టర్స్, ఎన్జిఓస్ ఇలాంటి గవర్నమెంట్ సొమ్ము తినగలిగేటువంటి జీవితకాలం రిటైర్మెంట్ వచ్చేటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి వీరికి అశ్విని నక్షత్రం అంటారు. వీరు నక్షత్ర ప్రకారంగా ఫైర్, హ్మ్. వేడి ఎక్కువ ఉంటుంది నక్షత్రానికి. వారు ఎక్కువగా జోష్గా ఉంటారు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. వారి లక్షణాలు వచ్చేసి హ్మ్. ఎదుటి వాళ్ళందరినీ కూడా జోష్ నింపుతూ ఉంటారు. వారి లీడర్ ఉండే తత్వం ఉంటుంది కదా, ఆ లీడర్ తత్వం ఎక్కువ ఉంటుంది. కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏదైనా కంపెనీలో ఎంప్లాయీస్ కావచ్చు, అన్నిట్లో కూడా హ్మ్. లీడర్గా సైతం వారు కనిపిస్తూ ఉంటారు. చిన్నపాటి జాబ్ అయినా వారు ఆనందపడుతూ ఉంటారు. పెద్దపాటి జాబ్ వారికి సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉంటారు. హ్మ్. నాలెడ్జికల్ పర్సన్, ఎలాంటి వారికైనా సలహా ఇస్తారు. సపోజు వారు ఒక ఐటీ కంపెనీలో ఉన్నారు, ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్తారు, ఒక హోటల్ వాడు ఎలా ఉండాలో చెప్తారు. అంటే వారికి సంబంధించినటువంటి విషయాలే కాకుండా సంబంధం లేని విషయాల్లో కూడా వారికి అవగాహన ఉంటుంది. హ్మ్. అలాంటి నేతృత్వం సాధించేటువంటి వాళ్ళలో హెచ్ఆర్, కోడింగ్ ఇలాంటి వాటిలో ఎక్కువ శాతం కనబడుతూ ఉంటారు. ఇక కొంతమంది అయితే కనుక వైద్యాలు, ప్రకృతి వైద్యం వారికి వారే సృష్టించుకునేటువంటి వైద్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇక సైన్సిస్టులుగా కూడా బాగా కనిపిస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇలాంటి వారు బాగా ఉంటారు. హ్మ్. ఇక వారు ఈ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వారందరూ కూడా చన్నగా ఉంటారు. చన్నగా ఉండేసి ఎదుటి వాళ్ళని ఆకర్షింపజేస్తూ ఉంటారు. చాలా వరకి ఫ్యాషన్ డిజైనర్‌గాను, మోడల్‌గా కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే గనక వీరి ఆకర్షించేటువంటి తత్వము, వీరి యొక్క ఐస్ కూడా అలానే ఉంటాయన్నమాట. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఆకర్షణ చేస్తూ ఉంటాయి. హ్మ్. వీరు బిజినెస్ మ్యాన్ అయితే కనుక ఇక ప్రపంచంలో బిజినెస్ మ్యాన్స్ అందరూ కూర్చోవాల్సింది అలాగా. అలా ఉంటదనమాట. వీరు పేదతనమా, మధ్యతరగతా, మిడిల్ క్లాసా అని చూడరు. ఒకేలా ఉంటారు. వీరి దగ్గర 1000,00,00,000 ఉన్నా, రూ. 1000 లేకపోయినా ఒకేలా ఉంటారు. వీరి తత్వం ఏందంటే గర్వం ఉండదు, ఓకే. గౌరవిస్తూ ఉంటారు. వీరికి కోపం వస్తే ఊరుకోరు. కోపం వచ్చేలా చేస్తే మాత్రం వాళ్ళు దూరం పెట్టేస్తారు. వీరి లక్షణాలవి. హ్మ్. ఇంకెంతటి వాళ్ళనైనా సరే పక్కకు తోడేస్తారు. వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా అన్నా వెళ్ళలేరు. శత్రువుని కూడా ప్రేమిస్తారు దగ్గరికొస్తే. హ్మ్. వీరికి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఎక్కువ ఎవరైనా పొగిడారంటే మాత్రం జేబులోదే కాదు, ఇంట్లోది కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు. ఓహో! కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరికైనా సరే స్నేహితులున్నారు, అశ్విని నక్షత్రం వారు ఫ్రెండ్స్ ఉన్నారు, అశ్విని నక్షత్రం వారు కొలీగ్స్ ఉన్నారు అంటే వారి నుంచి వీరికి ఇబ్బంది ఉండదు. హ్మ్. వీరి దగ్గర ఓ 1,00,00,000 డబ్బులు పెట్టినా కూడా మోసం చేయరు. వారి దగ్గర రూపాయి లేకపోయినా మోసం చేయరు. ఏదైనా మాట ఇచ్చారంటే తప్పరు. మాట తప్పరు, మడిని తిప్పరు అనే టైప్‌లో ఉంటారు అశ్విని నక్షత్రం వారు. హ్మ్. అశ్విని నక్షత్రం వారు ఉండటం, వారిని పెళ్లి చేసుకోవడం ఎదుటి వారి యొక్క అదృష్టం. ఓకే. అలాంటి వారు చాలా అరుదుగా దొరుకుతారు. వారికేంటంటే చిన్న వయసులోనే త్వరగా పెళ్ళైపోతుంది. హ్మ్. అలానే మరొక విషయం ఏంటంటే వీరికి
ఇంట్లో అంటే చుట్టాలు బంధువుల నుంచే అమ్మాయి అబ్బాయిలు దొరుకుతూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు అశ్విని నక్షత్రం వారు. ఇక అశ్విని నక్షత్రం వారు చేసుకోవాల్సినటువంటి రాశులు ఏమి ఉన్నాయంటే కనుక వృషభ రాశి వారిని చేసుకోవచ్చు, మిథున రాశి వారిని చేసుకోవచ్చు, అలానే సింహ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, తులారాశి వాళ్ళని చేసుకోవచ్చు, అలానే మకర రాశి వారిని చేసుకోవచ్చు. ఓకే. ఇక ఈ రాశి వారిని వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టయితే మధ్యస్థగా అలానే శుభదిగా ఉండేలానికి ఉంటుంది. మధ్యలో వేరే వ్యక్తులు రాకుండా ఉంటారు. వీళ్ళకి లవ్ ఉంటుంది. లవ్ సక్సెస్ అనేది 70% మాత్రమే ఉంటుంది. ఆ లవ్ కూడా అరేంజ్‌గా చేసుకుంటే లాంగ్ టైమ్ ఉంటుంది. ఈ యొక్క నక్షత్ర వాళ్ళని అశ్విని నక్షత్ర వారిని అందరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్నారంటే ఎదుటివారి జీవితం సుఖమాంతం అవుతుంది. అర్థం చేసుకోకపోతే ఇంకేమి ఉండదనమాట. దేవుడిని అర్థం చేసుకున్నట్టే అశ్విని నక్షత్రం వాళ్ళు అర్థం చేసుకోవటం అంటే. వీరిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నా, ఇంట్లో ఉన్నా, కొలీగ్స్ ఉన్నా ఎదుటి వాళ్ళకి అదృష్టం అయితే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి వీరు దేవుళ్ళతో సమానం. వీరు చేసే దానం కావచ్చు, వీరు చేయి అస్తవాయి కావచ్చు చాలా గొప్పగా ఉంటుంది. వీరెవరికి కూడా అంత ఈజీగా ఇవ్వరు. ఇచ్చారు అంటే కనుక వారు బాగుపడతారు. వారి చేతి నుంచి ఎవరు తీసుకుంటారో వాళ్ళు బాగుపడతారు. ఇంకా వీరు హీరోయిన్స్ గానో, సెలబ్రిటీలు గానో, పొలిటీషియన్స్ గానో ఉంటే కనుక ఆ రాష్ట్రము, ఆ కాన్స్టిట్యున్సీ, ఆ ఫీల్డ్ ఇండస్ట్రీ ఏ రంగంలో ఉంటే ఆ రంగం వీళ్ళు అడుగు పెట్టగానే ఉత్తిగా పై స్థానానికి వెళ్తూ ఉంది, వృద్ధవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏ రంగంలో ఉన్నా బాగుంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి దశాంతర దశలు చూసుకున్నట్టయితే కనుక బుధుని యొక్క దశ బాగా కలిసి వస్తుంది, రవి దశాంతర దశ కూడా బాగా కలిసి వస్తుంది, అలానే ఈ చంద్ర మహాదశ అంతర్దశ బాగా కలిసి వస్తుంది. ఈ 3 దశలు రావాలి అంటే 18 నుంచి 36 సంవత్సరాలు వీరికి ఉండాలి. అంటే సరైనటువంటి వయసు ఎదిగేదానికి, ఆదరణ చేసేదానికి, జీవితంలో ముందుకెళ్ళేదానికి సరైనటువంటి వయసులో సరైనటువంటి నక్షత్ర బలాలు వస్తాయి, సరైనటువంటి యోగ్యత ఉంటుంది, సరైనటువంటి దశాంతర దశలు కూడా వీరికి లభ్యపడుతూ ఉంటాయి. ఇక ఇలా ఉండట్లేదు, గురువుగారు బాగా చెప్పారు, కానీ అలా కాకుండా మాకు వేరేలా ఉంది, అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు, ఏం చేసినా అర్థం కావట్లేదు అంటే వీరి మంచితనానికి, వీరి యొక్క చాకచక్యానికి, వీరికి ఉండేటువంటి అదృష్టాన్ని ఎదుటి వారికి షేర్ చేయటం, ఎదుటి వారికి నమ్మి వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఇవ్వటం, మన పర్సనల్ విషయం ఎదుటివారు షేర్ చేయటం లాంటివి చేయడం ద్వారా వారు మన మీద చూపించేటువంటి చెడు అభిప్రాయంతో, చెడు దృష్టితో వారు చేయించేటువంటి క్రియల వలన మనకి అష్టదిబ్బందన అవుతుంది. అప్పుడు మన జాతకంలో ఉన్నది కాకుండా వేరేలా అవుతుంది, మనది వేరే ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే సమీప దూరంలో మంచి గురువు ఉంటే అక్కడికి వెళ్ళి మన సమస్యకి పరిష్కార మార్గం అనేది వెతుక్కోవాలి. లేకుంటే గనక గురువుగారు చెప్పినటువంటి విధంగా మన నక్షత్రం లేదు అంటే వారి మీద ఏదో జరిగింది అని అర్థం. సరైన సమయానికి పెళ్ళవకపోయినా, సరైన సమయానికి నిలదొక్కోలేకపోయినా, నిలబెట్టుకోలేకపోయినా, మాట తప్పినా, ఇంట్లో ఇల్లు లేకపోయినా, గూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా, ఏదైనా తినడానికి లేకపోయినా, ఇబ్బంది పడుతున్నా, ఏ పని ముందుకెళ్ళకపోతున్నా కూడా మనకి ఏదో జరుగుతుంది అని అర్థం. అవి జాతకాలు అయితే ఉండవు. ఇక భార్యాభర్తల మధ్య దూరం అవుతున్నారంటే మనకి అశ్విని నక్షత్రం వారు పెళ్లి చేసుకున్నట్టయితే అశ్విని నక్షత్రం వారు నిజంగా చెప్పాలంటే దేవగణం ఎక్కువ ఉంటుంది వారిలో. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకున్నా వారు ఏదైనా తప్పు చేసినా, వారు ఏదైనా మాట్లాడినా సర్దుకుపోయే తత్వం ఉంటుంది. కాబట్టి వీరికే సంసార సుఖం లేదు అంటే ఖచ్చితంగా వీరికి ఏదో జరుగుతుందని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇకపోతే వీరికి 2026 సంవత్సరమే కాకుండా ఈ రానున్నటువంటి 4-5 సంవత్సరాల వారికి కూడా వీరికి అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది అశ్విని నక్షత్రం వారికి. ఇంకా బాగలేదంటే మాత్రం ఖచ్చితంగా చూయించుకోవాల్సిందే. ఇక బాగుంటుంది కాబట్టి వీరు ఏ రంగంలోనైనా రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళకి సంబంధించి ఏ వారం కలిసి వస్తుందంటారు? లక్కీ నంబర్ అనుకోవచ్చు. ఏ దేవుడి ఆరాధన మంచిది అసలు? ముఖ్యంగా వీరికి ఇంకో విషయం ఇది. ముఖ్యంగా వీరికి ఫైనాన్స్ విషయంలో కావచ్చు, రంగం విషయంలో కావచ్చు, ఏ స్థానంలో బాగుంటుందంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఒకటే కాకుండా భూమికి సంబంధించినటువంటి ఎలాంటి విధమైనటువంటి రంగమైనా వీరికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి పంటమూలు పండించేటువంటి రైతులుగా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేటువంటి రైతులుగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం, దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్లు, దానికి సంబంధించినటువంటి ఇరుము, ఇటుక, ఇసుక, ఇనుము, దానికి అలాంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తూ ఉంటారు. ఇకపోతే వీరికి మంగళవారం, ఆదివారం చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా అమ్మవారికి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే అమ్మవారి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమను ధరించుకుంటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు 2 లవంగాలు, 2 ఇలాచీలు తిని వాటర్ తాగి పడుకుంటే వీరికి ఆ రోజున నరదిష్టి ప్రభావం తగ్గిపోతుంది. అలానే వీరికి ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు బాగుంటాయి. అలానే ఇంట్లో కూడా సుఖశాంతులు ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ 4 కూడా తినేసి వాటర్ తాగితే సరిపోతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్
రెడ్ అండ్ కాఫీ కలర్, బ్రౌన్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి నెంబర్ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక 7 అండ్ 5, 3 3 నంబర్లు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ విధంగా మీరు ముందుకు వెళ్తుండాలి. ప్రతి 3 మాసాలకు ఒకసారి కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతి మాసంలో ఒక్కసారైనా సరే ఎవరికైనా సరే ఒక నలుగురికి భోజనం దానం చేస్తే చాలా మంచిది. వీరి లైఫ్‌లో ముందుకు వెళ్ళట్లేదంటే ఎవరికైనా అన్నదానం చేస్తే అప్పటి నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ నక్షత్రం వారు అమ్మవారిని కొలుచుకుంటే చాలా ఆరాధనగా ఉంటుంది. గ్రామ దేవతను కూడా వీరు కొలుచుకోవచ్చు. ఎల్లమ్మ, పోచమ్మ, హ్మ్. మైసమ్మ ఇలాంటి వాళ్ళని కూడా వీరు కొలుచుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. అలానే చేసుకునే ఇంకొకటి ఉంటుంది. నడి వయసులో వచ్చిన తర్వాత వీరికి పెళ్లి సంబంధం కుదిరించుకోవాలంటే కనుక దక్షిణ తీసుకొచ్చేటువంటి అబ్బాయి, ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధాలు బాగా కుదురుతాయి. వారి దగ్గర నుంచి వీరికి లాభం పొందేలా ఉంటుంది. ఇక ఈ నక్షత్రం వారికి అయితే కనుక ఇంకా ఏదైనా పర్సనల్ సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే ఆ హ్మ్. విధంగా మనము ఏదైనా పరిశీలన చేసి వారికి పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా చూపించొచ్చు. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు.